హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఈరోజు సినిమాల్లో పాత్ర ఔచిత్యాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, లేకపోతే నటుడు అన్నాక ఏ పాత్ర అయినా చేయగలడా? సహజంగా నటుడు అంటేనే నవరసాలు కలిగినటువంటి అన్ని రకాలైన పాత్రలు చేస్తాడనే అర్థం. కానీ ఒక్కొక్క సందర్భంలో వారి యొక్క ఆహార్యము అంటే బాడీ లాంగ్వేజ్, వారి రూప లావణ్యాలను బట్టి కూడా కొన్ని పాత్రలకు వారు నప్పినట్టుగా మిగతా వాళ్ళు నప్పరు. ఉదాహరణకి సినిమా ప్రారంభం దశ గురించి ఆలోచిస్తే చిత్తూరు నాగయ్య గారు ఉన్నాడు. ఆయన అద్భుతమైనటువంటి నటుడు, దర్శకుడు, సంగీత చక్రవర్తి. అయినా కూడా ఆయనకి సాత్విక పాత్రలు నప్పినట్టుగా ఒక రకమైనటువంటి విలన్ పాత్రలు నప్పవు కూడా. కాబట్టి ఆయన భక్తి పోతన, యోగి వేమన లాంటి చిత్రాలు చేసి చరిత్ర సృష్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారిని చూసినట్లయితే ఆయన ఏ పరిస్థితుల్లోనూ దుర్యోధనుడు, కీచకుడు, కంసుడు, ఒక జమీందారు ఇలాంటి గంభీరమైన పాత్రలకే పనికొస్తాడు, కానీ ఆయన్ని మనం శ్రీకృష్ణుడిగా ఊహించలేము కదా. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి యువ హీరోలు చెప్పాలా ఆ రోజుకి ఒక ఎన్టీ రామారావు, ఒక నాగేశ్వరరావు. వీరిద్దరూ కూడా కొన్ని పాత్రలు ఎవరైనా చేయగలిగిన పాత్రలుగా ఉన్నప్పటికీ రామారావు ఉన్నటువంటి ఆజానుబాహుత్వానికి, నాగేశ్వరరావు గారు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్కి కొన్ని పాత్రలు కొందరే చేయగలరు, కొందరు చేయలేరని చెప్పేసి స్వీయ లోపము లెరుగుట పెద్ద విద్య అన్నట్టు నాగేశ్వరరావు గారు కొన్ని పాత్రలు నేను చేయలేరని ఆల్రెడీ మొదటి దశలోనే నిర్ణయించుకున్నాడు. కాబట్టే చాణక్య చంద్రగుప్త చేసినప్పుడు చంద్రగుప్తుడిగా రామారావు చేస్తే చాణక్యుడిగా నాగేశ్వరరావు చేశాడు. ఇక తెనాలి రామకృష్ణలో శ్రీకృష్ణ దేవరాయలుగా రామారావు చేస్తే తెనాలి రామలింగ కవిగా నాగేశ్వరరావు చేశాడు. ఇట్లా పోల్చుకుంటే చాలా పాత్రల్ని నాగేశ్వరరావు చేసినవి రామారావు పోలేదు, రామారావు చేసిన పాత్రలకి నాగేశ్వరరావు జోలికి పోలేదు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశేషం ఏముందంటే అన్ని రకాల పాత్రలు, ముఖ్యంగా పౌరాణికానికి సంబంధించి అటు వృద్ధ పాత్రల నుంచి ఇటు శ్రీకృష్ణుడి పాత్ర వరకు అన్ని రకాల పాత్రలు చేసినటువంటి వాడు రామారావు. నిజానికి ఆ రోజుల్లో ఎంతోమంది వ్యతిరేకించినా కూడా 30-40 ఏళ్ల వయసు మధ్యలోనే భీష్మ పితామహుడి పాత్రను చేసి రామారావు గారు మెప్పించారు. అదేవిధంగా 40 ఏళ్ళ లోపలనే బడిపంతుల పాత్ర చేసి కూడా మెప్పించాడు. ఇక నాగేశ్వరరావు మాత్రం ఏం తక్కువ చేశాడు? నవరాత్రి అనే సినిమాలో అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాడు. కాకపోతే సాంఘిక పాత్రలు వేరు, పౌరాణికాలు వేరు. పౌరాణికము అంటానే ప్రజల్లో ఒక రూపలేఖ లావణ్య విలాసాలు ఉంటాయి కాబట్టి కొందరే చేయగలరని ఆ విధంగా రామారావు గారు అటు భీష్ముడి నుంచి, కర్ణుడి నుంచి, దుర్యోధను నుంచి, శ్రీకృష్ణుడి నుంచి, అర్జునుడి నుంచి అన్ని రకాల పాత్రలు చేసినప్పటికీ ఒకే ఒక పాత్ర ఆయన చేయలేదు. అది ఇది వరకు ఎవరూ బహుశా దానిపైన దృష్టి పెట్టలేదేమో, నారదుడి పాత్ర. నారదుడి పాత్ర ఎందుకు చేయలేదు అంటే బహుశా నారదుడి యొక్క మనస్తత్వము, ఆ యొక్క పాత్ర విధానాలే ఆయన బాడీ లాంగ్వేజ్ సరిపోవనుకున్నాడో, లేకపోతే దానికి అప్పటికే కాంతారావు గారు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయినాడు కాబట్టి ఆయన దాన్ని వదిలేసేయడమో తెలియదు, కానీ నారదుడి పాత్ర మాత్రం చేయలేదు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమంటే ఈ విధంగా చేసుకుంటూ కూడా కొన్ని పాత్రలు నేను ఎట్లయినా చెయ్యాలి, ఇది నీ వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకొని నేనే చేయాలని కూడా రామారావు అప్పుడప్పుడు మొండి పట్టుదల చేసినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. ఆ విధంగా చేసినటువంటి ప్రధానమైన పాత్ర అల్లూరి సీతారామరాజు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఒక ఉద్యమ నేపథ్యంలో ఒక చారిత్రకంగా నిజంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రూపురేఖ విలాసాలు ఎలా ఉన్నాయో ఇప్పటి తరానికి కూడా కొంతమందికి ఒక ఐడియా ఉంది. అయితే అప్పటికే అల్లూరి సీతారామరాజు సినిమా తీయాలన్నప్పటికీ రామారావుకి దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది. నిజానికి అల్లూరి సీతారామరాజు చనిపోయిందే 31 సంవత్సరాలు అని చెప్పుకుంటుంటారు. అంటే 30 సంవత్సరాల యువకుడుగా రామారావు చేయాలనుకుంటే గెటప్పులు మార్చి అది ఇది చేయొచ్చు, కానీ అంత సహజంగా ఉండదనుకున్నాడో ఏమో. రచయితలు, నిర్మాతలు కూడా ఆయన ఉత్సాహపరచలేదో, ఆయనకే నిరుత్సాహం కలిగిందో ఏమో, కానీ అల్లూరి సీతారామరాజు పాత్రను చేయకుండా అలాగనే కాలం గడిపేశాడు. అయితే ఎన్టీఆర్ చేసినా చేయకపోయినా నేను చేయాలని ఒక డిసైడ్ చేసుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమా మీద కథా చర్చలు కూర్చున్నాడు. ఆ నోట ఈ నోట అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు చేస్తారట అని రామారావుకు తెలిసేటప్పటికీ కృష్ణను పిలిపించి, కృష్ణ నువ్వు ఈ విధంగా అల్లూరి సీతారామరాజు తీస్తున్నావట, దయచేసి ఆ సినిమా తీయద్దు అన్నాడు.
అదేం సార్ నేను అంతా కథా చర్చలు కూడా పూర్తి చేస్తున్నాను అంటే, ఎందుకయ్యా ఆ కథలో ఒక పాట పెట్టే అవకాశం లేదు, ఒక రొమాన్స్ లేదు, పూర్తిగా పోరాట యోధుడి పాత్ర, దాన్ని చేస్తే కమర్షియల్గా నువ్వు ఇబ్బందులు పడతావు అని అంటే కూడా కృష్ణ గారు వినకుండా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆయన చేసిన తర్వాత కూడా రామారావు గారు మళ్ళీ దాన్ని చేయాలనుకునే ప్రయత్నంతో పరశూరి బ్రదర్స్తో డిస్కషన్ చేస్తే, సార్ మీరు ఒకసారి కృష్ణ సినిమా చూడండి, చూసిన తర్వాత కూడా మీకు చేయాలనిపిస్తే ఖచ్చితంగా అలాగే చేద్దామనడము, ఆయన సీతారామరాజు పాత్రని ఆ సినిమాను మళ్ళీ చూడటము, కృష్ణ చాలా బాగా చేశాడు, ఇక నేను చేయాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో అల్లూరి సీతారామరాజు పాత్ర యొక్క సినిమాను ఆయన అలా ముగించుకున్నాడు. అయితే ఆ పాత్ర చేయాలనే ఉత్సుకత మాత్రం వదులుకోకుండా మేజర్ చంద్రకాంతలోను, అంతకుముందు అడవిరాముడు సినిమాలోను ఆ పాత్రను చేసి ఆయన సంతృప్తి పడ్డాడు. అయితే కృష్ణ గారిని నటుడు కాదు అన్న వాళ్ళందరూ కూడా అల్లూరి సీతారామరాజు పాత్ర చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజుకు కృష్ణ గారే సరిపోయినాడు, అందుకోసమే కృష్ణ పుట్టినాడు అన్నంతగా తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన అభినందించారు. సో ఫ్రెండ్స్, ఎంత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనప్పటికీ కొన్ని పాత్రలు కొందరికి నప్పవు అనడానికి, కొన్ని పరిస్థితులు కొందరికి సెట్ కావు అనడానికి అల్లూరి సీతారామరాజు పాత్ర రామారావు చేయకపోవడము, అదేవిధంగా కృష్ణ గారికే అది దఖలపడడం అనేది నిజంగా చారిత్రకంగా ఆ మంచి చిత్రానికి మేలు జరిగినట్టే లెక్క. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లూరి సీతారామరాజుని ఇప్పటి తరంలో అయితే ఎవరు చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.